అవును. ఏదైనా మెచ్యూర్ లవ్ స్టోరీ. ఏమంటారు సారు ఏం గాట ఇంకో ఇప్పుడు కూడా ఏం 20 ఏళ్ళ పోరాడంటే నమ్ముతారు. ఇప్పుడు ఒక బుక్ ఇచ్చి కాలేజీలో తీయమంటే ఈజీగా తీయొచ్చు ఇప్పుడు మీరు. అదే నమ్మినా కూడా ఇప్పుడు కథలు వేరుగా ఉన్నాయి కదా. అప్పుడు లవ్ స్టోరీ లాగా ఇప్పుడు తీస్తే ఆడియన్స్ నచ్చకపోవచ్చు. సో మంచిది వస్తే గ్యారంటీ. యా. అమ్మతో ఎట్లా అనిపించింది పనిచేస్తా అంటే సినిమాలో? అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్. నటనలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగే కెపాసిటీ ఉంది అమ్మాయికి. ప్రొడక్షన్ పరంగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇప్పుడు. అంటే సినిమాకి కావాల్సింది అదే మిగతా కోరికలు కానీ ఏదేదో కావాలంటాం కానీ ఆ సినిమా ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఆ అమ్మాయి మైండ్లో ఉంటుంది. అట్లా ఓవరాల్గా మంచి యాక్ట్రెస్. సార్ మీకు సినిమాలలో బట్టలు వేస్తారు కదా బట్టలు, ఆ బట్టలన్నీ ఇప్పుడు సినిమాల్లో కుట్టిస్తారా లేకపోతే మీరే సొంతంగా కుట్టించుకొచ్చుకుంటారా? సినిమాల్లోనే కొడతారు. సినిమాల్లోనే అంటే అప్పటికప్పుడు బెల్ట్ పెట్టి తీసుకుంటారా? మీ పాత బట్టలు ఏమన్నా ఇస్తే అవి పెట్టి తీస్తారా? అది నాకు బాగా డౌట్ సార్ నాకు. అంటే నేనేమనుకుంటా అంటే పాత బట్టలు ఇస్తారు కావచ్చు, ఆ వేరీసి కుట్టిస్తారు కావచ్చు సార్ అనుకున్నాను. లేదు, కొత్తగా కొంటారు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు కొంత పాతగా ఉండాలంటే డల్ కలర్స్ ఇట్లా పెట్టి చేస్తారు. ఇది ఇంకొకటి గర్రగర్ర సాంగ్ ఉంది కదా పాట, గిరాగిరా. గిరాగిరా. అయ్యో పాట కూడా రాదు. ఆ పాటలు మీరు బాగా డ్యాన్స్ చేసారు. మంచిగా చేసారు, మంచిగా అనిపించింది. అమ్మతో ఇంకా 2 పాటలు, ఇంకోటి టాటా టాటా పాట అనుకుంటా. సార్ మొత్తం 3 పాటలు కదా సార్? మొత్తం 3 పాటలు. 3 పాటలు ఇడిచిండ్రు బయటికి. ఇంకెన్ని పాటలు ఉన్నాయి సినిమాలో? అంతే, మెయిన్గా ఈ 3 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఉంటాయి. అట్లా కథతో పాటు వెళ్ళేది. కథతో పాటు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ కూడా బట్టల నీళ్ళే సినిమాల్లో ఇచ్చి సినిమా వాళ్ళు ఇచ్చి. ఈ అమ్మ మంచిగా మాట్లాడింది, ఫ్రీగా జోకులు వేస్తుంది సార్. బాగా యాక్టివ్, చాలా మంచి జోకులు వేస్తుంది, సరదాగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా అనిపించింది. మళ్ళా అమ్మతో ఇంకొక సినిమా తీసే ఆలోచన ఏమన్నా వచ్చిందా? డెఫినెట్గా, ఎందుకు చేయకూడదు. ఎట్లా తీస్తారు? మాకు ప్రేమ కావాలి, ప్రేమ. ఈసారి అట్లా చేద్దాం. అప్పట్లో మహేశ్వరమ్మతో కదా మీరు తీసింది, జాబిలమ్మ. అట్లా కావాలి, ఏం అట్లా కావాలి మరి. తీస్తారు కదా? తెద్దాం. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు, కొంచెం కష్టపడ్డారు అని అనిపించింది. అంటే చిన్న సినిమా ఇడిచిండ్రు కదా, అంటే జర ఫైటింగ్లతోనే ఎక్కువ చూపించిండ్రు. త్రిమూర్తులు అనుకుంటా. అసలు ఈ త్రిమూర్తులు ఉన్న స్టోరీ ఏంది సార్? దీని కథ ఏంది అసలు? ఇది కథ ఏంటంటే, త్రిమూర్తులు ట్రావెలింగ్లో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు కదా. ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఒక దగ్గర ట్రాన్స్ఫర్లో ఒక సమస్య లెగుస్తుంది. ఆ సమస్య ఏంటంటే అతనికి సంబంధించిన సమస్య ఉంటుంది, సొసైటీకి సంబంధించిన 2 విధాలుగా ఉంటుంది. ఆ సమస్యను ఎట్లా ఎదుర్కొన్నాడు, క్లైమాక్స్ వరకు దాన్ని ఎలా సాధించాడు అన్నది త్రిమూర్తులు కథ. ఇంకొక దగ్గర కోట్ల మొత్తం త్రిమూర్తుల వల్లనే అయింది అని చెప్పేసి లాయర్ సార్ కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. అక్కడ ఈ ఏదైతే జరిగిందో అంతా త్రిమూర్తుల మీద పెడతానికి ట్రై చేస్తారు. అక్కడ వాదనలు వాటిల్లోనే ఆ కోర్ట్ సీన్. సార్ ఎన్ని పైసలు అయినాయి సినిమాకు? బాగానే పైసలు అయి ఉంటాయి కదా. పర్వాలేదు. ఏడేడే తీసిరు సినిమా షూటింగ్? హైదరాబాద్, కొడైకెనాల్ తీసారు. మొత్తం 2 జాగాలలో తీసిరు. మరి ఇప్పుడు జూన్ 19 తారీఖు సినిమా వస్తుంది, అందరు వెయిటింగ్. నేను వెయిటింగ్, ఆడియన్స్ కూడా చూడాలి, ఎంజాయ్ చేయాలనేది. మేమైతే మంచి సినిమా తీసామని అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీరు ఇంకా అట్లాంటి సినిమాలు తీయాలి, ఇట్లా రావాలి, ఇంకా కోరుకుంటాను సార్. ఇంకొకటి, మీరు షూటింగ్లలో పోతారు కదా, పోయినప్పుడు మీకు బండ్లు మరి ఈ టైంకి ఉండాలి, ఆ టైంకి ఉండాలి అని అంటారు కదా. రాత్రి పగలు పొద్దుగల ఏం తేడా లేకుండా ఉంటారు. ఒక్కొక్కసారి నిద్ర కూడా ఊరు. అప్పుడు కష్టం అనిపించదా? పానం మంచిగా ఉంటుందా పానంలో? అప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ చేయాలి కదా. మరి బండి వీళ్ళే పంపిస్తారా లేకపోతే మీ సొంత బండ్లలోనే పోతారా? సినిమా యూనిటే పంపిస్తుంది, అండ్ కొంతేమో మా ఎవరి కాళ్ళు కూడా వేసుకొస్తారు. 2 మళ్ళీ తర్వాత సార్ మీరు ఓలకాలు పోయినప్పుడు అలా పైసలు ఇస్తారా? మరి అలా ఛార్జ్ పైసలు పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకోరు? ఆ పైసలు ఇస్తారా? అడుగుతారా మీరు? నేనైతే అడుగుతా సార్. మా ఊళ్ళని నేను డబ్బున రావాలంటే పైసలు పెట్టుకున్నా సార్, పైసలు నాకు ఇవ్వండి, నా ఛార్జ్ పైసలు మీరు అడిగినట్టే అందరికి ఇవ్వాలి, పైసలు వాళ్ళకి ఇవ్వాలి. అంతే కదా సార్? అంతే.